ఈ రోజున గౌరవ స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఒక బ్రహ్మాండమైన కొత్త స్టేడియం నెలకొల్పబడింది. దాని పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నామకరణం చేశారు శాసనసభ్యులు. నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు. దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళలందరూ వచ్చి ఇచ్చేసి ఈ సంక్రాంతి రంగోలీ కార్యక్రమాలతో ప్రారంభం చేశాం. ముఖ్యంగా రానున్న కాలంలో ఈ యొక్క స్టేడియం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేటట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే గౌరవ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు. రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఈస్ట్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు. తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది. ఇది ఒక 8 వార్డులకు సంబంధించిన కూడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్కుతో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది. రానున్న కాలంలో ఇది ఒక సుందరమైన వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, అట్లాగే సంక్రాంతి 3 రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13, 14, 15 తారీఖుల్లో ఈ యొక్క ఈస్ట్ కాన్స్టిట్యున్సీతో పాటు ఈ గుంటూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులు వచ్చి ఈ వినోదాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతూ ప్రత్యేకమైన గౌరవ శాసనసభ్యులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 30-40 ఏళ్ళ నుంచి గుంటూరు ప్రజల యొక్క కోరిక. దాన్ని వీరి యొక్క కూటమి ప్రభుత్వం రాగానే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి గవర్నమెంట్కి లెటర్ రాసి ఇవన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా బ్రహ్మాండంగా దీన్ని అభివృద్ధి చేసే పథకంలో ఆయన చేసినందుకు నేను అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకి అట్లాగే మా అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారికి, ఇక్కడ సీనియర్ నాయకులు చిట్టిబాబు గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు.